అల్లు అర్జున్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న దువ్వాడ జగన్నాథం ఈ సమ్మర్ రేసుకు రాబోతున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా తనకు బాగా కలిసి వస్తున్న సమ్మర్ సెంటిమెంట్ను రిపీట్ చేయడానికి బన్నీ ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు. ఇంచుమించు ఈ సినిమా షూటింగ్ 70% వరకు పూర్తి అయినా ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఎక్కడా లీక్ కాకుండా బన్నీ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా ఫస్ట్ లుక్ను, అదేవిధంగా ఈ సినిమా టీజర్ను ఈ నెలాఖరుకు రాబోతున్న మహాశివరాత్రి రోజున విడుదల చేయడానికి దర్శకుడు హరీష్ శంకర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టాక్. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను కట్ చేసిన హరీష్ శంకర్ ఈ మధ్య టీజర్ను అల్లు అర్జున్కు చూపెడితే అతడు తన అసంతృప్తిని ఈ టీజర్పై వ్యక్తపరిచినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈ టీజర్ను కట్ చేసిన విధానం బాగున్నా ఆ టీజర్లో తన పాత్ర పూర్తిగా ఎలివేట్ కాలేదని బన్నీ భావిస్తున్నాడట. ఈ మూవీలో అల్లు అర్జున్ అదుర్ సినిమాలో జూనియర్ చేసిన చారీ పాత్ర తరహాలో నటిస్తున్న నేపథ్యంలో ఆ బ్రాహ్మణ పాత్ర, బాడీ లాంగ్వేజ్ని దువ్వాడ జగన్నాథం ట్రైలర్లో హైలైట్ చేయమని బన్నీ హరీష్ శంకర్కు ప్రత్యేకంగా కోరినట్లు టాక్. దీంతో హరీష్ శంకర్ ఈ మూవీ ట్రైలర్ విషయంలో మళ్లీ మార్పులు చేర్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ మూవీ టీజర్ను మహాశివరాత్రి రోజున విడుదల చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్ను దర్శకుడు హరీష్ శంకర్ ఫాలో అవుతున్నట్లు టాక్. దీన్ని బట్టి చూస్తూ ఉంటే పవన్కు దూరంగా జరిగిన అల్లు అర్జున్ పవన్ సెంటిమెంట్స్ను ఫాలో అవుతున్నాడని ఇండస్ట్రీ వర్గం భావిస్తోంది.